తెలుగు టెలివిజన్ రచయితల సంఘ సభ్యులందరికీ నమస్సుమాంజలి. నేను మీ నాగబాల సురేష్ కుమార్. ఇప్పుడు 16 రోజులైంది అమెరికా వచ్చి. అరిజోనా స్టేట్స్ ఫినిక్స్ దగ్గరలోని టెంపీ సిటీలో ఉన్నాను. ఇక్కడ మా పెద్దబ్బాయి తేజ ఉన్నాడు. మా అమ్మాయి పోర్ట్లాండ్లో ఉంటుంది. మీ అందరిని విడిచి వచ్చినందుకు ఒక రకంగా చాలా రోజుల తర్వాత మన ఇండస్ట్రీని, మన వాళ్ళందరినీ వదిలిపెట్టి రావడం ఒక రకంగా రియల్లీ ఒక దూరంగా ఉన్నట్టు. కానీ కుటుంబ సభ్యులతోటి, ఫ్యామిలీతో, పిల్లలతో ఉండడం ఒక ఆనందం. అది కాకుండా ఇక్కడ చాలామంది మన తెలుగు వాళ్ళు, తెలుగు సంస్థలు, సిలికానాంధ్ర, తర్వాత ఆట, ఇలాంటి సంస్థల వాళ్ళందరితోటి కలివిడిగా ఉండి కొన్ని కార్యక్రమాల రూపకల్పన జరుగుతున్నది. నా మనసంతా మన ఇండస్ట్రీలో, మన వాళ్ళ దగ్గరే ఉన్నది. ముఖ్యంగా మన రచయితల సంఘంతో. ఈ మధ్యనే మనం ఎన్నికలు జరుపుకున్నాం. మంచి బలమైన కార్యవర్గాన్ని ఎన్నుకున్నాం. భవిష్యత్ ప్రణాళికలు జయప్రదంగా గతంలో మాదిరిగా మన తెలుగు టెలివిజన్ పరిశ్రమ యొక్క ఎదుగుదలకు, అదేవిధంగా మన సంఘటిత శక్తిని ఐక్యంగా చాడడానికి, ముందుకు వెళ్ళడానికి, రచయితల సంఘం యొక్క గొప్పదనాన్ని చాటడానికి మనం చేసిన కార్యక్రమాల్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక బలమైన కార్యవర్గాన్ని తయారు చేసుకున్నాం. ఆ కార్యవర్గ మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో మనమందరం ముందుకు వెళదాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సంఘటిత శక్తి ఎప్పుడు బలంగా ఉండాలన్నా కూడా మన సంఖ్యాబలం 10 మందికి తెలియాలి. 10 మంది ముందు మన సంఖ్యాబలమే ఒక నిరూపణ జరుగుతుంటుంది. మెంబర్షిప్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వివిధ ఛానళ్ళలో. ఇప్పుడు మనది తెలుగు టెలివిజన్ నాట్ ఓన్లీ రైటర్స్ అసోసియేషన్, ఇట్ ఈస్ ఓటీటీ ప్లాట్ఫామ్, డిజిటల్ మీడియా కూడా ఉన్నది. కాబట్టి అన్ని ఛానల్స్లో ఉన్న రైటర్ని, కాంటెంట్ రైటర్ని, వాయిస్ ఓవర్ రైటర్స్ని, మిగతా రైటర్స్ని కూడా సంప్రదించి మన సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటే బలంగా ఉంటుంది. అదేవిధంగా నేను ఇక్కడ ఒక 3-4 months ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ గ్యాప్లో మీరు కూడా మన ప్రేమరాజు గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళి కొన్ని కార్యక్రమాల రూపకల్పనలో, అంటే మన వర్క్షాప్స్, సెమినార్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మన గొప్పవాళ్ళు నారాయణ రెడ్డి గారు, శ్రీశ్రీ గారు, కాళోజీ గారు, సెప్టెంబర్ 9 కాళోజీ గారి ఇది వస్తుంది. ఆ సందర్భంగా ఏదైనా అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా గతంలో మాదిరి కొనసాగించాలని మనం నిర్ణయం తీసుకున్నాం. దాన్ని అమలు చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మన గ్రూపులో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండండి. మీ విలువైన సలహాలు, సూచనలు ఎప్పటికీ కూడా సంఘటిత శక్తిని దృఢపరుస్తుంది. మన కార్యవర్గానికి ఒక జవసత్వాలు కల్పిస్తుంది. ఎక్కడైనా ఏమైనా తెలిసి తెలియక అనుకోకుండా జరిగే పొరపాట్లు కూడా సవరించుకునే అవకాశం మీ అందరి విలువైన సూచనలతో లభిస్తుంది. మీ అందరూ నా వెంట ఎప్పుడు ఉన్నారు అనే ధైర్యం, స్థైర్యం నాకు ఉంటుంది. మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నాగబాల సురేష్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్.